వెంకటేశాయ. ఈరోజు వీడియోలో చూసినట్లయితే టైటిల్ చూశారు కదండి, ఆన్లైన్లో మోసం అనేది మీరు చూసే ఉంటారు. అలాగే కొంచెం జాగ్రత్త పడబట్టి డబ్బులు అయితే మిగిలినాయి, లేదంటే కనుక చాలా డబ్బులు అయితే పోయేవి. అసలు ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోల్ని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. చివరి వరకు చూసి మీరు లైక్ చేస్తే మీ వంతు సహాయం నాకు అందుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్లో ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో డ్రెస్సులు అమ్ముతూ ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది. మా చెల్లి అయితే ఒక వెబ్సైట్లో చూసి, అది కూడా మంచిదే, అది కూడా అంటే వాట్సాప్ మంచిదేను, అది కూడా చాలామంది కొన్నారు, అన్నీ కూడా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. కాబట్టి ఏం చేసిందంటే వాళ్ళకి వాట్సాప్లో హాయ్ అని పెట్టింది. హాయ్ అని పెట్టగానే డ్రెస్సులు పెట్టారు. ఒక్కొక్క డ్రెస్ ఖరీదు 250కి ఇస్తాము అన్నారంట. సరే అండి, 250కి మళ్ళీ దానికి డెలివరీ ఛార్జ్ లేదని చెప్పారంట. ఫస్ట్ ఆ వెబ్సైట్ వాళ్ళు డ్రెస్సులు పంపించారు. అంటే డ్రెస్సులు అంటే 250 అంటే ఆ రేటు తగ్గట్లే ఉన్నాయిలేండి డ్రెస్సులు. అయితే 250 కాబట్టి కొడదాంలే, ఏముంది ఒకసారి వస్తేగా చూద్దాం అనుకుని 250 అయితే ఫస్ట్ వేసింది వాళ్ళకి. 250 వేసిన తర్వాత వాడు ఏమంటున్నాడు, 250 కాకుండా ఇంకో 200 వేయండి, 200 వేస్తే మీకేంటంటే డెలివరీ ఛార్జ్ పడుతుంది అని చెప్పాడు. ఇందాక లేదన్నాడు కదండి, ఇప్పుడే ఉందన్నాడు. సరే, తర్వాత ఏమైంది, అది జరుగుతుండగా ఈ కామెంట్స్ జరుగుతుండే. అయితే మళ్ళీ కామెంట్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, మీరు 500 కనుక ఇంకో 250 కనుక వేస్తే 2 డ్రెస్సులు కొంటే కనుక మీకు డెలివరీ ఛార్జ్ పడదండి, ఫ్రీగా వస్తుంది మీ ఇంటికి అని చెప్పారు. సరే, ఏం చేసింది, 250 వేసింది. అంటే 2 డ్రెస్సులు వస్తున్నాయి కదా, 250కి ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిందని చెప్పాడండి. ఎప్పుడంటే ఫస్ట్ డబ్బులు వేసినప్పుడు 250 ఆర్డర్ కన్ఫర్మ్ అయింది అన్నాడు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ అన్నాడు. మళ్ళీ 250 వేసిన తర్వాత కన్ఫర్మ్ అన్నాడు. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ మెసేజ్ పెట్టి, ఇవి ఫస్ట్ అన్నాడు 250 మీకు పంపించేసేస్తాను, 500 పంపించేస్తాను, మీరు నాకు మళ్ళీ 500 వేయమన్నాడు. ఓకే, అయిపోయింది, వేస్తాడు. ఒక 10 మినిట్స్ చూసాం, ఒక అరగంట చూసాం, ఇలా అయిపోయేసరికి హాయ్ అని మళ్ళీ పెట్టింది. మెసేజ్ పెట్టంగానే వాడు ఏమంటున్నాడంటే, ఈసారి మీరు 500 వేయండి, మాకు మీరు 500 వేస్తే మేము మీకు 500 తిప్పేస్తాం అంటున్నాడు. అంటే మా దగ్గర ఫస్ట్ 500 తీసేసుకున్నాడు. అది 500 తీసేసుకున్నాడు. కానీ అవి ఒకే దాంట్లో కనపడాలంట వాడికి. అంటే 250గా 2 సార్లు వెళ్ళినాయి కదా, అలా వద్దంటండి. 2 కూడా 500 లాగా ఉంటే మాత్రమే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి. ఇక నాకు అర్థమైపోయింది అక్కడితో, ఇది ఎంత మోసమో అని. 500 వేసాము, పోతే పోయిందిలే అని చెప్పి వదిలేసాము. ఇంకో 500 వేసుంటే కనుక మొత్తం ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయేమో. తర్వాత నేను అన్నాను, నేనే ఫోన్ చేస్తే ఏమన్నాడంటే, వేయండి 500 వేస్తే నేను 250 మీకు వేసేస్తాను కదా అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పి నేను అన్నాను, సరే అండి, వేస్తారా వేయనన్నా. ఏంటంటే నేను సైబర్ క్రైమ్లో ఇచ్చుకుంటానంటే హిందీలో మాట్లాడుతున్నాడు. ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో అన్నట్లుగా హిందీలో వాళ్ళ భాషలో మాట్లాడాడు. ఏం చేస్తారు అన్నట్లుగా మాట్లాడాడు. మీకు పక్కన నేను వేస్తాను కొన్ని, అది వాట్సాప్లో వాళ్ళకి చాట్ చేసింది. అంటే ఫోన్ నెంబర్ అయితే వాళ్ళది పెట్టనులేండి, కాకపోతే వాళ్ళ దగ్గర నేను షార్ట్ అంటే మొత్తం కూడా ఉంటుంది కదండి, అది మాత్రం మీకు ప్రూఫ్ చూపిస్తాను. దయచేసి మీరు ఎప్పుడైనా ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ డ్రెస్సులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే 1కి 2 సార్లు చూసి మీరు కొనుక్కోవాలండి. లేకపోతే ఇలా ఆన్లైన్లో మోసాలు అనేవి చాలా విపరీతంగా జరిగిపోతున్నాయండి. ఇప్పుడు నా దగ్గర 500 పోయినాయి. అదే ఇంకొకళ్ళు అనుకోండి, 1000 రూపీస్ డ్రెస్ అనుకోండి, 2000 పెట్టేవాళ్ళు, మొత్తం పోయినట్టే కదండి. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఈ ఇన్స్టాగ్రామ్లో అస్సలు నమ్మకండి. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ వచ్చే షార్ట్స్లో వస్తాయి చూడండి, డ్రెస్సులు 250కి 350కి 1 రూపీ శారీస్ అని అలా చూపిస్తున్నారు చూడండి. అవి మాత్రం ఎప్పుడు కొనబాకండి, వాటి జోలికి మీరు వెళ్ళొద్దండి. నేను కనిపెట్టా కాబట్టి 500లో పోయింది. అదే కనుక ఇంకో 500 కూడా వేసేస్తుంటే 1000 పోయేయండి. అలాగే ఇప్పుడు ఇలానే నెంబర్తో ఫోన్పే నెంబర్లను కూడా బ్లాక్ చేసుకుని ఆ డబ్బులన్నీ కూడా మన అకౌంట్లో ఉన్న
డబ్బులన్నీ కూడా డ్రా చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఈ ఆన్లైన్ మోసాలు అనేవి పెరిగిపోతున్నాయి. మన ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే ఇలాంటి మోసాల్లో పోపాకండి. అదే ఒకటిన్న కొన్ని వెబ్సైట్లు అయితే మీకు ఇస్తాను. ఏంటంటే అమెజాన్లో బాగుంటాయండి, లేదంటే ఫ్లిప్కార్ట్ బాగుంటుంది, ఏజియోలో ఉంటుంది. అవి కూడా ఏజియోలో అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి డ్రెస్సెస్లో, అమెజాన్లో కూడా కొంచెం క్వాలిటీగానే ఉంటాయి. అలాంటి వెబ్సైట్లు ఏంటంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, అలాగే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలాంటి వెబ్సైట్లో వాళ్ళు పంపిస్తారు, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, డ్రెస్ ఫిట్ అయినా ఫిట్ అవ్వకపోయినా మనమైతే మనీ అయితే వాళ్ళకి వేయాలి. కాబట్టి ఇవన్నీ మోసాలు జరుగుతున్నాయని ఎప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మోసాలు మీరు నమ్మకండి. అలాగే బ్యాంకు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకొకటి వచ్చిందండి, ఫోన్ చేసి మీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీ వాళ్ళు అక్కడ ఉన్నారని. అలాగే మాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఫోన్ చేసి స్టేట్ బ్యాంక్కి ఫోన్ చేసి మా నాన్నగారి పేరు చెప్తున్నారు, ప్రసాద్ గారు అని చెప్తున్నారు. కానీ ఆ పక్కన వ్యక్తి, మీ ఇంటి పక్కన వ్యక్తి అంట, ఆయనకి మీరు షూరిటీ పెట్టారంట మీ డాడీ, మీరు ఇప్పుడు ఆయన ఎత్తట్లేదు ఫోను, మీరు డబ్బులు కట్టాలంటగా అని అంటున్నారు. అంటే సరే నేను చెప్పి నేను నిజమేమో అనుకుని మా నాన్న అడిగితే నేను అసలు ఎవరికి ఇస్తాను, అకౌంట్లో ఎవరికి ఇవ్వను కాబట్టి అదంటే ఫేక్ అని చెప్పి ఆ తర్వాత నుండి మళ్ళీ రాలేదు. వాడికి మళ్ళీ చేశా, ఏంటంటే ఇట్లా చెప్పారు కదా మీరు, అది కాదంటగా, మా డాడీ కాదంటగా అని ఫోన్ చేస్తే, తీరా ఫోన్ చేస్తే వాడేమో ఎత్తట్లా. అప్పుడే అర్థమైపోయింది ఇది కూడా ఆ టైప్కి వచ్చేసిందని. ఇలాంటి మోసాలు అయితే జరుగుతున్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లో మీరు మీ వాళ్ళు అరెస్ట్ అయ్యారని కానీ వేరే ఫోన్లో వస్తే మాత్రం ఎత్తబాకండి. అలాగే కొత్తగా ఇంకోటి వీడియో కాల్ చేసి పోలీసు ఆఫీసర్ డ్రెస్ వేసుకుని యూనిఫామ్ వేసుకుని తీస్తున్నారు వాళ్ళు, అంటే పోలీస్ ఆఫీసర్ లాగా. అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్లోనే తిరిగేస్తుంటే ఒక రీల్ వచ్చిందండి. వాడు ఏం చేశారు, ఇలానే చక్కగా ఫోన్ చేశాడు వాడు, ఆ పోలీస్ అనేవాడు ఫేక్గా చేశాడు. వీడు ఇక్కడ యువతలో ఉన్నాడు, ఏం చేశాడు, డైరెక్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ పోలీసు ముందు పెట్టాడు. ఈ దెబ్బకి ఈ వీడియో కాల్ ఉండగానే ఆడు ఆపేసేసాడు. ఇలా కూడా జరుగుతున్నాయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు మీరేం కంగారు పడపాకండి. మీ వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్తారు అని ముందు ఆలోచించుకోండి. ముందు ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఆలోచించుకుని ఆ తర్వాతే నమ్మండి. ఇలాంటి ఆన్లైన్లో మోసాల్లో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా అలర్ట్గా ఉంటే మీ మనీ కూడా ఎక్కడికి పోవు. ఇప్పుడు చూసుకుంటూ ఉండండి. అలాగే మాకు జరిగింది చూశారు కదండి, అదే 500 పోయినాయి. 500 పోయింది అనుకున్నాం, కానీ ఇలాంటివి ఎప్పుడు నమ్మకండి. అంటే మా చెల్లికి డ్రెస్ కావాల్సి వచ్చి అప్పుడు చేయాల్సి వచ్చింది. అలాగే ఏదో క్వాలిటీ బాగుంటుందిగా 250కి ఏమొస్తున్నాయిలే అనుకుని కొనబట్టి అవి అట్లా జరిగింది. మీరు మాత్రం ఇటువంటి మోసాల్లో ఎప్పుడు పడకండి. మీరు కూడా వింటారు. అలాగే ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలుస్తుందని చెప్పి ఇలాంటి మోసాలు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.